నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రోజా సెల్వం అండి పేరు ఎత్తగానే నాకు నవ్వు వస్తుంది, మీ అందరు కూడా నవ్వు వస్తుంది, ఏదో కామెంట్ మెన్షన్ చేయండి. అదంతా పక్కన పెడితే వీడియో 8 minutes ఉంది, దాంట్లో నా ఓపిక 6 నిమిషాలు చేస్తాను, అంతకంటే ఎక్కువ చేసే ఓపిక లేదు. ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ గురించి గవర్నమెంట్ కాలేజెస్ ముద్దు, ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పి ఒక స్లోగన్తో చెవులో పూలు పెట్టుకోలేకుండా రోజా సెల్వం అండి ఈరోజు బయటకు వచ్చేసి ఎందుకు అబ్బాయి రాదు దాంతో అని చెప్తే, ఇంకో పక్క మా అంబట్రాంబ బ్యారిగేట్లు తోసేసి ఎత్తేసి నలిపేసి రష్ చేసి అవతలు పడేస్తున్నాడు. ఎందుకంటే కోపం అంతా నరే నేనేంటి అబ్బాయి వెళ్ళి టీడీపీ వాళ్ళకి ఫరిగా చేశాను. కల్తీ లడ్డు ఘీ ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఇప్పుడు రాష్ట్రం అట్టుడుకుతుంటే నేను వెళ్ళిపోయి వెంగమామ భోజనం కేంద్రంలో ఇంత బాగుంది, ఇంత శుచి శుభ్రత అని పొగుడు వచ్చానే, నాకు కర్మ ఇలా కాలిందేంటి అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ అతను బ్యారిగేట్లు ఎత్తున్నాడు. ఈ క్యాండిడేట్ సినిమాల్లోకి వెళ్ళిపోయిన అపనిందలు బయట పడిపోయి బాబోయ్ నాకెందుకు వచ్చింది, అర్జెంటుగా మాకున్న స్క్రిప్ట్లో కోటి సంతకాల సేకరణ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదండి వాళ్ళు, దానికి వాళ్ళకి అర్థం లేకుండా జనాలను పిచ్చోళ్ళు అనుకుని లడ్డూ విషయాన్ని డివేట్ చేయడానికి వీళ్ళు చేసిన ఒక స్ట్రాటజీ. దీనిపైన రోజా నువ్వు నీ మినిస్ట్రీ పదవులు ఎలగబెట్టలేవు కానీ మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన సెటైర్లు, కమెంట్లు, రోస్ట్ చేద్దాం అర్జెంటుగా. అసలు రోజా హిందువా? ఈ విషయం ఖచ్చితంగా నాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియోలోనూ పూజలు చేస్తూ ఉంటుంది, బొట్లు పెడుతూ ఉంటుంది, ఆవులకు సవర్ చేస్తూ ఉంటుంది, ఆవులకు బొట్లు పెడుతుంది, ఆవులకు ఎదురెళ్తూ ఉంటుంది. నిన్న చేసావు కదా, ఆవు నెయ్యే కాదు అసలు అక్కడ వాడింది, పామ్ ఆయిల్, ఇంకోటి ఏంటి పామ్ క్యారమెల్, దాని తర్వాత బెటడిన్, కెరటిన్లు ఇలాంటి ఫ్లేవర్లు యాడ్ చేసి 2020 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ దాకా పాలు అనేది లేకుండా నెయ్యిని తీసుకొచ్చి పిచ్చి పొల్లమ్మలు చేసి దేవస్థానంలో శ్రీవారి డబ్బులు పోనీ కొంపదీసి రోజా నువ్వు అనుకున్నట్టు జగనన్నే పాకెట్లో తీసుకుని వాడారు అనుకుంటున్నావు, కానే కాదు, శ్రీవారి డబ్బులు ప్రజలకు ఇచ్చే ప్రసాదం, అది కూడా నైవేద్యం కూడా స్వామివారికి అదే పెట్టారుగా, మీరు కల్తీ లడ్లే పెట్టారు కదా, ఆ లడ్డులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రసాదంలో కలుపుతారు. దాంట్లోనే కుంభకోణాలు చేస్తే నువ్వు ఎన్ని ఆవులు సవర్ తీస్తే నీకు పుణ్యం వస్తే ఇంకా రాదు, అయిపోయింది. గోమాతలు మనకి కరుణించవు. ఈ విషయంలో కూడా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. స్టేట్ అంతా ఇప్పుడు లడ్డు విషయం నడుస్తుంటే రోజాకి ప్రైవేటైజేషన్ గురించి ఉద్యమం లేపారు, అన్రెస్ట్ కావాలంతే, దీనికి సమాధానం చెప్పలేపారు అనుకోండి, మనం మామూలుగా వేరే వాటి గురించి చదవాలి. పోనీ అరిచేదంటే ఉన్న లాజిక్ ఉంటుందా? ఏముండదు. ఫసకిళ్ళు తొందరగా ఒకసారి వీడియో కంప్లీట్ చేసేద్దాం. కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ దోపిడీ చేయడాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ముద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, దాదాపుగా గడప గడపకు ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తే ఏ విధంగా పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందకుండా పోతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో, అలాగే పేద విద్యార్థులకి డాక్టర్ అయ్యే లాస్ట్ టైం గడప గడపకి పోలియో చుక్కలు వేసేవాళ్ళగా సంచి ఒకటి వేసుకెళ్ళి స్టిక్కర్లు అతికిచ్చావు. వాళ్ళకి ఇష్టమో లేదో నీకు అవసరం లేదు, గడప గడపకి పోయి జగన్ వస్తాడు మళ్ళీ వస్తాడు స్టిక్కర్లు అతికిచ్చావు. ఏమైంది? నువ్వు ఓడి కూర్చున్నావు. ఇలాంటి ప్రయోగాలు ఇంకోసారి చేయకు. గడప గడపకంటే నీకు భయం రావాలి అసలు, ఇప్పటికి ఇంకా రాకుండా కూర్చోడం ఏంటి రోజక్క? ఇదంతా పక్కన పెడితే పేద విద్యార్థులకు డాక్టర్లు అయ్యే కళ, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ కళ చంద్రబాబు నాయుడు గారు ఎలా నెరవేరుస్తారో నేను చెప్తాను. దానికంటే వెళ్ళే ముందు అసలు లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఇన్ని డాక్టర్ లేరు, జగనన్నయ్య మనకు అర్జెంట్ అంటే ఆవిడకి అన్నయ్యనండి, ఈవిడ సత్యభామ, ఆవిడకి అన్నయ్య అయినా నాకు ఈ క్వశ్చన్ అంటే అసలు అర్థం కాదు. ఈ సత్యభామ వెళ్ళి కృష్ణుడు ఎవరో తెలియని ఒక యుద్ధంలో, కృష్ణుడు జగన్మోహన్ రెడ్డి, ఇంకేం లేదు అక్కడ పేరు, ఎవరి కోసం పోరాడతారండి మీరు? సత్యభామ యుద్ధం చేసేది వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఈవిడ సిస్టర్గా వెళ్ళి ఆయనకి రాఖీ కట్టి క్లియర్గా మీరు అడగాల్సింది, లిక్కర్ కుంభకోణం జరిగిపోతుంది, అచ్చచ్చో 30,000 మంది దాకా చనిపోతున్నారు కదా, ఈ చనిపోయిన జనాలందరికీ సేవలు చేయడానికి డాక్టర్ లేరు, తొందరగా కదులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ ఉన్నాయి కదా మన కింద, వాటితో మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పర్మిషన్ తీసుకో, పులివెందుల మెడికల్ కాలేజ్ కన్నా తొందరగా పర్మిషన్ తీసుకునిరా, ఉట్టి భవంతులు కడితే నీకే పరువు పోద్ది, నువ్వు పులి అన్నారు, రేపు నువ్వు నీ సొంత కాలేజ్కి పర్మిషన్ తెచ్చుకోలేకపోతే పిల్లంటారు, వంగి మోడీకి నమస్కారాలు పెట్టావు కదా నువ్వు, దాని ఫలితం ఏదన్నా కావాలి, చచ్చిపోతున్నారు అన్నయ్య అని చెప్పాల్సింది, లేకపోతే లిక్కర్ కుంభకోణం ఆపన్నయ్య అని చెప్పాల్సింది. ఏమైంది గొంతు? ఈరోజు పేద విద్యార్థులు డాక్టర్ కోర్స్ చదివే కళగా మిగిలిపోతుంది. నీకు చెప్పారు వచ్చి, అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచాలు ఎలా దంచుకోవాలో వచ్చి తప్ప కొంచెమన్నా వ్యవహారికంగా నాలెడ్జ్ ఉందా రోజా?
నిజంగా అడుగుతున్నాను. నిన్ను చూసి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్కి డిఫరెన్స్ నీకు తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఐ కెన్ అండర్స్టాండ్. 1,00,000 ఇష్యూస్ ఉంటాయి ఆయనకి. బెంగళూరు టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ టు బెంగళూరు, ట్రావెలింగ్లో, ట్రాన్సిట్లో, పిఎన్ఆర్ నెంబర్లు చూసుకోవాలా, ఫ్లైట్లు ఎక్కాలా, ఎక్కిన ఫ్లైట్ దిగాల, దిగిన కారు ఎక్కాలా, పెట్టిన నమస్కారం పెట్టాలా, సింగాయితాలా ఎక్కించేయాలా, ఇట్లా ఉంటాయి మనకన్నీ. ఇలాంటి ప్రాసెస్లో ఆయనకు గుర్తుండదు. నీకన్నా చదువుకుందాం అనే ఉద్దేశం లేదా అమ్మా? అసలు ఎప్పటికీ మీరు అప్డేట్ అవ్వరా? వాట్ ఈస్ ప్రైవేటైజేషన్, వాట్ ఈస్ పీపీపీ డిఫరెన్స్ తెలుసుకోరా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ప్రైవేటైజేషన్ తెలీదా? అసలు మీ హయాంలో వస్తాను, ఎందుకు టైం వేస్ట్, చాలా వ్యక్తికి వెళ్ళింది. పోతుందో తెలియజేసి ప్రజల మద్దతుతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ రోజు ప్రజా ఉద్యమంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు నేను సూటిగా ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, ఈ రోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, హైదరాబాద్ నేనే కట్టాను, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని కట్టు కథలు, కాకమ్మ కథలు చెప్తావే. అప్ప విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందా? మనకేమని చెప్పనా, బోలే బాబా డైరీ ఉంది, ఇదంతా పోతే లెక్కర కుంభకోణం ఉంది, ఇంకేంటి మద్యపాన నిషేధంలో ముడుపులు యుద్ధం చేసుకుని గెలిచిన మహానేత ఉన్నాడు, మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జత్వానిని తీసుకొచ్చిన ఏం మాట్లాడకుండా కూర్చోడానికి, 30,000 మంది చనిపోవడానికి ఆస్కారం చూపించిన గవర్నమెంట్ మంది, ఇంటింటికి వెళ్ళిపోయి మహిళలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి బొగ్గాల సవర్ తీసుకుంటానే మద్యపానంలో వాళ్ళ తాలిబొట్లు తీసుకెళ్ళిపోయి తెంపేసిన గవర్నమెంట్ ఉంది. బోడి విజన్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. కల్తీ నెయ్యి దగ్గర నుంచి, ప్రసాదం దగ్గర నుంచి, తాగే మందు దాకా గవర్నమెంట్ ఇంత నీచంగా బిహేవ్ చేసి ప్రజల మనోభావాలతో ఆడుకుని, ప్రాణాలతో ఆడుకుని, ఇస్తరాకులు కట్టేంటి కాటికి పడుకోబెట్టారు ప్రతి ఒక్కరిని. నువ్వు మాట్లాడుతున్నావా రోజా ఈ రోజు కూర్చుని? నీకేముంది, ఆడదాం రా ఉంది, బ్యాట్ ఉంది, ఘాట్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? బ్యాట్లు, గాడ్లు, హెల్మెట్లు నువ్వు వేసుకున్నావా? నాకు చెప్పు సత్యబాబా, చెప్పాలి కదా నువ్వు ఏదో ఒకటి నాకు సమాధానం. విజన్ విస్తరాకులు కట్ట ఎవరు నిర్మించాడు సైబరాబాద్? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చూస్తాడు క్వాంటమ్ వ్యాలీ? చంద్రబాబు నాయుడు గారు. గూగుల్ ఎందుకు వచ్చింది? 13 బిలియన్ ఇన్వెస్ట్ చేసుకుంటా, 15 బిలియన్ ఎవరు చూసి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ ఇమేజ్ చూసి వచ్చింది. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అవడానికి రీజన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో పెట్టుబడులు ఎవరు చూసి వస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక రీజన్ ఏంటో చెప్పినా, పెట్టుబడులు రావడానికి భూతం రానివ్వరు అని కూడా ప్రామిస్ చేశారు ఆయన. ఆ భూతం ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఇది ధైర్యం రాష్ట్రంలో. రైతులు ఎవరిని అసలు మనిషిని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉంచున్నారంటే సేల్ డీడ్లు వాళ్ళ కాగితాలు ఇలా పంపించారు. మనకేముంది? దోచుకోవడం, దంచుకోవడం, ప్రతి పాస్బుక్ మీద జగనన్న ఫోటో వేసుకోవడం, మైలు రాయి మీద ఫోటోలు వేసుకోవటం. ఇదా మీ బోర్డు విజన్? విస్తరాకుల కట్ట. నువ్వు కూర్చుని ఈరోజు ఒక 10 మంది అందరికీ ఒకే ప్లకార్డు ఉంటాయి. ఆయన పులివెందుల మెడికల్ కాలేజ్ కదా వెనక మళ్ళీ పట్టుకుంది. పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఎందుకు రాలేదమ్మాయి? ఎందుకు అడగడు జగన్మోహన్ రెడ్డిని? పులివెందులు కూడా తెచ్చుకోలేవా జగన్మోహన్ రెడ్డి నువ్వని? బోడి విస్తరాకుల కట్ట విజన్ పెట్టుకుని నువ్వు వెనకమాల ఒక 10 మంది ప్లకార్డ్ గార్డులు వేసుకుని ప్రజలు వచ్చారా నీకు? ప్రజలందరికీ ఎవరిస్తారు ఇవన్నీ కూర్చుని? మాట్లాడకు రోజా, నువ్వు మాట్లాడకు. ఆడుదాం ఆంధ్రలో బతికాన్రా బాబు అని బతుకు. ఎక్కువ తక్కువ మాట్లాడుకు నువ్వు. మరి 10 మెడికల్ కాలేజీలు నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు? 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు. 17 మంది చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు 17 ముఖ్యమంత్రులు కాదు, నోరు ఎరగేసుకుని పడకు. 19 మంది ముఖ్యమంత్రులు. చదువుకు చావాలి మన ప్రెస్ మీట్లకు వచ్చే ముందు, లేకపోతే జనాలకి 17 కాకపోతే 12, 12 కాకపోతే 11. ఏంది ఇది? ఏం మాట్లాడుతున్నావు రోజా? 19 మంది ముఖ్యమంత్రులు, దాంట్లో 18 వాడే జగన్మోహన్ రెడ్డి. తెలుసా నీకు అది? ఇలాగే ఉంటుంది మనకి కబుర్లన్నీ. జస్ట్ 2 ఫిగర్లు యాడ్ చేస్తే 2 కలిపితే 11. జగన్మోహన్ రెడ్డి 18 వాడు. ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు 19 ఆయన. 17 కాదు. 17 ముఖ్యమంత్రులు చేయింది జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఏంటి 5 ఏళ్ళు ఏం పీకాడమ్మా కూర్చుని? ఏం పీకాడు? నిజం చెప్పు మాకు, అసలు ఏం చేశాడు అక్కడ? మీ అందరికీ బాధగా ఉంటుంది ఈ మాట అంటే. ప్రజా సేవకులు ఉన్నారు కాబట్టి అన్ని రైట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బూతులు మాట్లాడలేదా మేము ఇక్కడ కూర్చుని? ఏం చేశాడు? కట్టకుండా అసలు పర్మిషన్ తీసుకురాకుండా ఏం చేశాడు? ఫ్లైట్ దిగ్గానే మోడీ గారికి ఒంగొంగి నమస్కారాలు పెట్టాడు కదా. ఏమైంది? 3 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఎందుకు వచ్చినాయి? అప్లై చేసిన 7 మెడికల్ కాలేజీలు, దాంట్లో 3కి ఎందుకు వచ్చింది? మిగతా 4కి ఎందుకు రాలేదు? అసలు పులివెందుల పిల్ల మాకు తేల్చాలి కదా ఇవన్నీ. 5 ఏళ్లలో మీరేం పీకలేదు. ఇప్పుడు కూర్చొని ప్లకార్డుల గురించి మాట్లాడుతున్నావా? ఫస్ట్ రీడ్ సబ్జెక్ట్ రోజా. పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి నేర్చుకుని రా నువ్వు ముందు. దందాగిరిలా మాట్లాడ కూర్చుని. గవర్నమెంట్ మధ్య సరఫరా చేసింది చూడు రోజా,
లిక్కర్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ డబ్బులు తీసుకోకుండా క్లియర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్ ఓన్లీ అని చెప్పి అది పక్కా ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ చేసింది. పచ్చి భూత వ్యవస్థ నడిపింది గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ నమ్మి మద్యం దగ్గర చూడు, అది జనాలు మీ పైన ఉన్న నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మీ నేత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చూడు, వచ్చిన తర్వాత మద్యాన్ని తీసుకెళ్ళి 15 సంవత్సరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చుకున్నాడు. ఎంత పిచ్చోళం చేశాడు రాష్ట్రంలో. దైవ ప్రసాదంలో పాలు అనేది ఉండదా, అలాంటి డిస్క్రిప్షన్లో ఎలిమెంటే ఉండదా. 2020 నుంచి 23 దాకా కెమికల్స్తో కూడిన నెయ్యి వాసనిచ్చి ప్రసాదాలు నడుపుతారా? నిన్నేమైనా నీ ఆస్తి తాకట్టు పెట్టమన్నారా? ఆ బోడి రిచ్కొండ ప్యాలెస్ కట్టించావు. బోడి బొచ్చు లాంటి ప్యాలెస్, పెచ్చులోడు పడే బోడి రిచ్కొండ ప్యాలెస్కి 600 కోట్లు. కానీ దేవుడికి ఇచ్చే ప్రసాదం, ఆయనకి సమర్పించే ప్రసాదంలో మాత్రం పామ్ ఆయిల్. మీ బతుకులు చెడచ్చి ఒక వ్యవస్థలో చూస్తే దేవుడికి ఏంటి అన్యాయం జరిగింది. ఆయనకు పెట్టే నైవేద్య ప్రసాదాలకు కూడా అటానమస్ స్ట్రక్చర్ అనే టీటీడీకి వాళ్ళ సొంత డబ్బులు వచ్చి ఎంతోమంది దాతలు విరాళంగా ఇస్తారు. వాళ్ళందరి విశ్వాసాన్ని కూల్చి దాంట్లో కూడా మేత. బోలే బాబాలే మీరందరూ వైకాపాలు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. దాంట్లో 7 పూర్తి చేశాడు. 5 జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగానే రన్నింగ్ లోకి వచ్చాయి. మరి 10 మీరెందుకు చేయలేకపోతున్నారు? మరి వయసు ఉంది, అనుభవం ఉంది, 4వసారి ముఖ్యమంత్రి. నీకు దండం పెడతా. నాకు జగన్మోహన్ రెడ్డి కట్టించిన క్యాంపస్లు కట్టించింది ఎలా ఉందంటే స్కెలిటన్ స్ట్రక్చర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాలలాగా ఉన్నాయి. తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే నీకు అట్లున్న స్ట్రక్చర్స్ని తీసుకొచ్చి పెద్ద భగవంతులని చెప్పకు. రెండోది, అక్కడ 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్కి అప్లై చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కట్టించి ఉపయోగం ఏంటి? 5కు ఉన్నాయా? నడుపుతున్నారు 5. 3టికి పర్మిషన్ ఉంటే 5 ఎలా నడుపుతున్నారు? రోజా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు. నీకు ఫిగర్స్ తెలియదా? నీకు తెలియనప్పుడు నువ్వు కాము కూర్చోకుండా ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ గురించి వచ్చి మెడికల్ కాలేజ్ పర్మిషన్ గురించి ఎందుకు మాట్లాడాలి? లెర్న్ సంథింగ్ కదా, లెర్న్ సంథింగ్. ఇప్పటికప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. వీళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నారా అన్న విషయం పైన ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చేస్తేనే, నేను చెప్తేనే ఇలాంటి పనులు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు సిట్ ముందు. ఇప్పుడు ఖచ్చితంగా స్టేట్లో ఎడ్యుకేషన్ కావాలి, డీవియేషన్ టాక్టిక్. ఇది తప్ప మనకి స్ట్రైట్ పాలిటిక్స్ జన్మకు రావు. జనాలందరూ ఓహోహోహోహో నమ్ముతారని చచ్చినా ఉండదు. మీరు ఇలా ధర్నాలు చేసుకుంటే ఆహా అని చెప్పి చూసి నవ్వుతారు తప్ప ఓటుగా మాత్రం కన్వర్ట్ అయ్యే సూచనలు ఎక్కడా లేవు. అయినప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేదు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి చెప్తున్నా, ఎలాగైతే నేపాల్లో పాలకుల ఇళ్ల మీద యువత దాడి చేసి వారిని అధికారం నుంచి తరిమి కొట్టిందో, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దోపిడీ రాజకీయాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతారు. ప్రజలు కొడతారు. వాళ్ళు తరిమి కొడతారు లేదో పక్కన పెట్టు. నేపాల్ దాకా వెళ్ళిపోయావు నీ నాలెడ్జ్కి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు అంత పెద్ద పెద్ద సెక్యూరిటీలు ఉంటాయి? ఇలా తరిమి కొడతారని భయమా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరదాలు వేసుకు తిరిగేవాడు? ఎక్కడైనా కొడతారన్న భయమా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు ఎందుకు కొట్టేచ్చేస్తాడు? దానిపై నుండి ఎవరైనా కచ్చ చూడేస్తారన్న భయమా? తెలియాలి. జస్ట్ పబ్లిక్గా అడుగుతున్నా. చెట్టు కొట్టినందుకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పర్సన్ కింద నాకు డౌట్ ఉంది. ఎందుకు దానిపైన షూటర్స్ ఏమైనా ఉంటారన్న భయమా? ఇది చాలా ఉంటాయి కదా, ఆ రకంగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి పైన హెలికాప్టర్ల కింద చెట్లు ఎందుకు కొట్టేస్తారు? భయమా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అంత పెద్ద గోడలు కట్టుకున్నప్పుడే భయం మొదలైందని జనాలకు అర్థమవ్వాలా? ఓడిపోయి కూర్చుంటే ఎవరైనా దూకొచ్చి కొడతారేమో అన్న భయమా? నేపాల్లో లాగా నాకు అర్థం కావట్లా. ఏంటో రెచ్చగొడుతున్నావు ఇప్పుడు? నేపాల్లో లాగా విచ్చలవిడితనంగా పదవిని తీసేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఇంటికి జనాలు రెచ్చగొడుతున్నావా? నీకే ఓడిపోయి కూర్చున్నావు, నీకే పవర్ లేదు, నువ్వు చెప్తే ఎవడెళ్తాడు? ఇది రెచ్చగొట్టే ధోరణండి. అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఎవరన్నా ఒక మూడ్లో ఉంటే ఇష్యూ పైన ఫైట్ చేయాలి తప్ప ఎక్కడో ఎక్స్ట్రిన్సిక్ మోడ్లో నేపాల్లో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ధోరణిలో స్లాంగ్లో వాడుతుంది చూడండి. ఇది పాయిజనింగ్ ఆఫ్ మైండ్. ఇలాంటి స్టేట్మెంట్స్ మైండ్ పాయిజనింగ్. వీళ్ళు సమాజానికి ఎంతవరకు మంచోళ్ళు ప్రజలే ఆలోచించండి. అలాగే విద్యార్థులు మొత్తం తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంటే మీకెందుకు కట్టడానికి అవకాశం లేదని అడుగుతున్నా. ఏమిందంటే డబ్బు లేదు అంటావు. నువ్వు నీ కొడుకులు మీరున్న ఇళ్ళకి, గెస్ట్ హౌస్లకి షోకులు చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. దానికి డబ్బు ఉంది. ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదా నీకు? చంద్రబాబు అపో నీ చక్రవాకం సినిమా డైలాగులు. నువ్వు ఎంతసేపు సొల్లు చెప్పడం తప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రాదా రోజా నీకు? మీ ఇల్లు కట్టుకోవడానికి ఈజ్ రిచెస్ట్ సీఎం. నీకు విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసా?
ఈజ్ రిచెస్ట్ సీఎం. వాళ్ళ హెరిటేజ్ షేర్ వాల్యూ ఎంత తెలుసా నీకు? తెలుసుకొని మాట్లాడు. హీ ఈజ్ రిచెస్ట్ మ్యాన్. ఈజ్ అ బిజినెస్ వైజ్ హెరిటేజ్ ఇస్ అ బిగ్ సక్సెస్. ఆయనకి డబ్బులు లేక ఆయన ఇల్లు కట్టుకోక నువ్వు నేను కట్టుకుంటావా? ఆయన నువ్వెలా కట్టావు నాకు చెప్పు, నాకు అర్థం కావట్లా. నీకు అంత పెద్ద ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నువ్వు కారు ఎంతకాలం సినిమా ఇండస్ట్రీలో కొనకుండా కరెక్ట్గా నువ్వు మంత్రి అయిన వెంటనే కారు ఎలా కొన్నావు? ఇంతకాలం కొనుక్కోవాలి కదా. అంతకాలం కొనుక్కోకుండా సడన్గా నీకు నెక్లెస్లు ఏంటి, డైమండ్ సెట్లు ఏంటి బయటకు వచ్చేటప్పుడు? ఇదివరకు రోజులు ఎక్కడ వేసుకుని దాఖలాలు లేవే. నువ్వు వైసీపీలో గెలిచిన తర్వాత ఈ నెక్లెస్లు వేసుకుని బయటకు ఎందుకు వస్తున్నావు? ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బా, నీ డబ్బా? మేము అడగలేదు కదా. నన్ ఆఫ్ ఎనీవన్స్ ఇంట్రెస్ట్ కదా. నీకు నడునొప్పి వచ్చిందా లేకపోతే నీ కొడుకు నచ్చిందా అని మీరు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మేము అడగలేదు కదా. అందరూ ఆ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టి కూర్చున్నారు కదా నువ్వు తిరిగినంతకాలం. ఒక చీర కడితే రెండోసారి రిపీట్ చేయని గర్వంగా చెప్పుకుంటున్నావు కదా బహిరంగంగా. ఎవడన్నా పాలసీస్ మీద మాట్లాడతారు. నేను ఒక చీర కడితే రెండో చీర కట్టను, ఐ జస్ట్ త్రో అవే. ఏం అహంభావం రోజా నీకు? నువ్వు ప్రజాసేవకురాలువా? లేకపోతే మా నెత్తి మీద తాండవం వేసి ఇంకొక డాష్ మీరు ఏదైనా ఫీల్ చేసుకోండి. నేనేం అంటలేదు ఆవిడని ఇక్కడ. చెప్పండి మీరందరూ. ఇలా పర్సనలైజ్డ్ ఎజెండాస్లోకి వెళ్ళి రాష్ట్రంలో మొత్తం జీతాలు తీసుకుని పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు ప్రజాసేవకులు. వాళ్ళకి వాళ్ళ లిమిటేషన్స్ తెలుసు, దోచుకోకుండా ఉంటారు తెలుసు. లిమిటేషన్స్లో ఇంత లిమిటేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేసి అసలు దేశ చరిత్రలో ఎతికినా దొరకరు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పక్కన డెన్నులో కోట్ల కొద్ది రూపాయలు ఎందుకు పెట్టున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసు ఉంటే 42,000 జప్తు చేశారు అతనికంటే. దాని ముందు అతని ప్రాపర్టీ ఎంత, ఇప్పుడు ప్రాపర్టీ ఎంత? జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్కి రాకముందు అంతంత సంపాదించే మేధావంతుడు అయితే రాష్ట్రాన్ని ఎందుకు ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో దోశాడు? మేధావికి అప్పుడు మేధస్సు ఎలా పనిచేసిన తర్వాత ఎందుకు పని చేయలేదు? ఫోర్త్ క్వశ్చన్, అసలు వీళ్ళకి ఇంత భవంతులు విచ్చలవిడితనంగా వైసీపీకి ఎక్కడికక్కడ కార్యాలయాలు, అక్రమ కన్స్ట్రక్షన్లు, పెద్దిరెడ్డికి పెద్ద పెద్ద ల్యాండ్లు, ఫారెస్ట్ ఆక్యుపైయింగ్ ల్యాండ్స్, పక్కన బెదిరించి రాసుకునే ల్యాండ్స్, ఆఖరికి మలబ్నేని వంశీ లాంటి చిన్న చిటకా ఎమ్మెల్యేలు కూడా దందాలు చేసి సంపాదిస్తే నువ్వు ఆడదాం ఆంధ్రాలో 70 కోట్లకు లెక్క చెప్పలేవు. ఆ బోర్డు రిషికొండ ఎందుకు ఓపెన్ చేస్తావు చెప్పలేవు. కూర్చుని ఈరోజు సీఎంని ప్రశ్నిస్తుందంట. ఇదండి ఈరోజు చూస్తుంటే కనుక ఎక్కడ తిరుపతి లడ్డు గురించి మొత్తం బయటపడి పరువు పోతుందేమో అన్న సిచ్యువేషన్లో అంబటి రాంబాబు బల ప్రదర్శన, రోజా నోటికి పనిపెట్టి విచ్చలవిడితనంగా పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడేస్తాం, ప్రజల కోసం మేమే నుంచుంటాం అని కారు కూతలు పోస్తారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో డీవియేషన్ టాక్టిక్స్ మొదలైంది. అట్ ద సేమ్ టైం నేపాల్ లాగా ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు. మీరందరూ కూడా ఈ మహాలేడీ పైన మీ ఇంప్రెషన్స్ ఏంటో విన్నదానిపైన ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.